మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కొంతమందికి 3, 4 ఇలా మిస్‌క్యారీస్ అవుతూ ఉంటాయి. అది లేడీస్‌లో ఉన్న ప్రాబ్లమ్ వల్ల అంటారా? లేకపోతే మేల్‌లో ఉన్న ప్రాబ్లమ్ వల్ల గూడా ఇలా జరిగిద్దంటారా? ఇద్దరిలోనూ జరుగుతుందమ్మా. ఓకే. ఎందుకంటే ఈ 3, 4 మిస్‌క్యారేజెస్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్‌కి చాలా కాజెస్ ఉంటాయి. హ్మ్. బ్లడ్ డిఫెక్ట్స్ ఉంటాయి. కోయాగులేషన్ డిఫెక్ట్స్ మదర్‌లో ఉన్న జరుగుతది. ఆ తర్వాత మదర్‌కి ఇట్లా ఏమంటారు మెయిన్‌గా కొన్ని బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అలా ఓకే. ఉన్నా జరుగుతది. ఇంకా లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా జరుగుతది. ఇంకా లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతదనమాట. ఇమ్యూనిటీ మెయిన్‌గా ఇమ్యూనిటీ. తన శరీరంలో ఉన్న తన బేబీనే మదర్ ఫారిన్ బాడీలో చూస్తది. సో, అలా హ్మ్. ఉన్నప్పుడు తన న్యాచురల్ ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ అంటామనమాట. అలా వల్ల కూడా మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఒస్తది. చాలా ఫ్యాక్టర్స్ ఫిమేల్ వల్లనే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఒస్తది. కానీ ఒక ఫ్యాక్టర్ ఉంటది. మేల్ ప్రె మేల్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ మిస్‌క్యారేజెస్ అవ్వడానికంటే ఫాదర్ డయాబెటిక్ గాని, లేదా ఫాదర్ స్పెర్మ్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే ఫాదర్ యొక్క స్పెర్మ్‌లో కనుక మనకి డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కొన్ని డీఎన్ఏ హ్మ్. ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, సెపరేట్ అయ్యే ప్రాబ్లమ్స్. అట్లా ఏదైనా స్పెర్మ్ క్వాలిటీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మదర్‌కి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమంది ఏజ్ ద్వారా అంటే ఒక 45 వాళ్ళకొచ్చిందంటే నేచురల్ అనుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఏజ్‌లో గూడా వస్తుంది. ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఉండొచ్చంటారా కన్సీవ్ అవ్వడానికి? సో, ఈ ఫైబ్రాయిడ్స్ అనేదమ్మా ఇవాళ రేపు చాలా మందికొస్తున్నాయి. వస్తుంది. 30 ఇయర్స్‌కే వస్తున్నాయి. కొంతమంది 25కి కూడా చూస్తున్నాం. హ్మ్. ఫైబ్రాయిడ్స్ ఉంటే డెఫినెట్‌గా ఏ లొకేషన్‌లో ఉన్నాయి? దాని సైజ్ ఎంతుంది? హ్మ్. ఆహ్, నంబర్ ఎంతుంది? దీని మీద చాలా డిపెండ్ అవుతుంది మనకి ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడు ఇది తీసుకున్నామనుకోండి మనము. ఇఫ్ యూ సీ దిస్ ఈస్ వన్ ఫైబ్రాయిడ్. కనిపిస్తుందా అవును. మీకు? సో, ఇది మజిల్ అనమాట. ఇది ఇన్నర్ లేయర్. హ్మ్. ఇది బయట లేయర్. ఈ మజిల్‌లో ఫైబ్రాయిడ్ ఉండి, అది లోపల ఈ పింక్ లేయర్‌కి వెళ్ళకుండా ఉంటే, ప్లస్ లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉంటే, అది పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మనం కన్సీవ్ అవ్వడం పెద్ద ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ ఇట్లా లోపలికి వెళుతుందో, దీని లోపలికి సబ్‌మ్యూకోజల్ అంటామో, అంటే మనకి ఎండోమెట్రియల్ క్యావిటీ ఉంటుందో, ఇక్కడే మనకు బేబీ ఇంప్లాంట్ అవుతది. ఎప్పుడైతే దాని లోపలికి వెళ్తదో ఇలాగా, లేదా ఇలాగా ఇలా వెళ్ళినప్పుడు మిస్‌క్యారేజెస్ అవ్వడము, బేబీ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడము, ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతది. దాంతో పాటి ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ఫైబ్రాయిడ్సే కొంతమందికి 10, 15 అలా ఉంటాయన్నమాట. అలా ఎక్కువున్నా మనకి కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, అందుకే నంబరు, లొకేషను, సైజు ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకు క్యావిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందే ఎంత సైజు ఉన్నా కూడా. బయట ఉంటే పర్వాలేదు 4 సెంటీమీటర్స్ వరకు. దీన్ని బట్టి మీ డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. మీకు ఎటువంటి విధమైన సర్జరీ కావాలి, అవసరమా లేదా అనేది. ఓకే. లేకపోతే మీరన్నట్టు ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఒకవేళ ఉన్నట్లయితే కంపల్సరీ సర్జరీ అనేది. యాహ్! సైజు నంబర్ బట్టి ఉంటుందమ్మా ఏదైనా లొకేషన్. ఈ హ్మ్. మూడిటి బట్టి మనము చేసుకోవాల్సొస్తది. మ్యామ్ ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన తర్వాతకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? మిల్క్ అనేది సరిగ్గా రాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా! అది ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లమ్ మేబీ. అదే అమ్మా. ఎలాగోలాగా కష్టపడి ఐవీఎఫ్స్ చేసో, లేకపోతే పీసీఓడీ ఉండే వాళ్ళకు ప్రెగ్నెన్సీ తెప్పించడము, ఇవన్నీ మంచిగానే జరుగుతాయి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్, బేబీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. హ్మ్. ఓకే. చాలామంది ప్రెగ్నెన్సీ కంటే బ్రెస్ట్ ఫీడింగే డిఫికల్ట్ అని చెప్తారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆహ్, ఏజ్ బట్టి కూడా చాలా ఉంటదమ్మా. ఇఫ్ యంగ్ ఏజ్‌లో వచ్చిన వాళ్ళకి 20, 25లో వచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ బాగా వస్తుంది. హ్మ్. కొంతమందికి 30, 32 అట్లా క్రాస్ అయిందనుకోండి, అలాంటి వాళ్ళకి కొంచెం మిల్క్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైనా కానీ మెయిన్‌గా డిమాండ్ ఎంత ఉంటదో ప్రొడక్షన్ అంతుంటది. బేబీ సకింగ్ ప్రతి 2 అవర్స్‌కి చేయాలి. బ్రెస్ట్ మిల్క్ అనేది మోస్ట్‌లీ వాటరే అది. సో, అవును. 70% వాటర్‌తోనే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. సో, మంచిగా హైడ్రేట్ చేసుకొని, ఎక్కువ వాటర్ తీసుకొని, పాలు ఇచ్చే 10 నిమిషాల ముందర వాటర్ తాగడము, పాలు ఇచ్చేసాక ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగడము, హ్మ్. హైడ్రేషన్ మెయింటైన్ చేసి, మంచిగా డైట్ మెయింటైన్ చేసి, డైట్ అంటే మైదా ఇలాంటివి ఎక్కువ తింటారు. మైదా, బ్రెడ్ అట్లా కాదు. హ్మ్. సో, మనకి ఈ టైంలో ఓట్స్ కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, వెజిటేరియన్స్ అయితే గార్లిక్, ఓకే. తర్వాత మనకి జీరా వాటర్ ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ప్లస్ మెయిన్‌గా సకింగ్ ఉండాలి.
బేబీ ప్రతి 2 అవర్స్‌కి సక్ చేయించాలి. చాలామంది ఏం చేస్తారు ఫస్ట్ 3 డేస్‌లో బేబీ పడుకుంటోంది, బేబీ లేయట్లేదు అని చెప్పి ఫార్ములా ఫీడ్ ఇచ్చేస్తారు. లేదా వీళ్ళకి సిజేరియన్ అయిందనుకోండి, మేమే ఫుడ్ తినట్లేదు, మాకు మిల్క్ రావట్లేదు అని చెప్పి వాళ్ళకి మిల్క్ ఇవ్వరు సరిగ్గా. ఫస్ట్ 3 డేస్ వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ అనేది చాలా హెల్తీ. ఫుల్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటుందన్నమాట. అది నీరులాగా వస్తుంది మిల్క్ అని చెప్పి ఇవ్వరు. ముర్రుపాలు అంటాం. అది ఇట్స్ వెరీ హెల్తీ అన్నమాట బేబీకి. ఫ్యూచర్‌లో బేబీకి చాలా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందది. సో, అవన్నీ మనకు ఇవ్వాలంటే ఫస్ట్ 3 డేస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే, ఆ సైకిల్ ఒక్కసారి స్టార్ట్ చేశారంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎస్టాబ్లిష్ చేయడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ప్రెగ్నెన్సీ కంటే కూడా బ్రెస్ట్ ఫీడింగే కొంచెం డిఫికల్ట్. కానీ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, దట్ ఈస్ మోర్ ఈజీ దాన్ గివింగ్ ఫార్ములా మిల్క్.